రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ నేడు సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మంత్రులు తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్ బాబు పాల్గొననున్నారు. రైతు భరోసా విధి విధానాలను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. సంక్రాంతికి ముందే రైతు భరోసాను విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు మరోసారి భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన కూడా ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా పాల్గొంటారు. అయితే రైతు భరోసా విధి విధాలను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు సంక్రాంతికి ముందే రైతు భరోసాను విడుదల చేయాలని కూడా ప్రభుత్వం చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో విధి విధానాలు ఏ రకంగా ఉండాలపై కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి మొన్న జరిగినటువంటి శీతాకాల అసెంబ్లీ సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, సంక్రాంతికి లేదా సంక్రాంతి తర్వాత అయినా రైతు భరోసా ఇస్తామని కూడా స్పష్టం చేశారు. మరి దీనికోసం ఇప్పటికే బడ్జెట్ లో కూడా నిధులు కూడా కేటాయించడం జరిగింది కాబట్టి మరి ఇప్పటికే ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు భరోసా ఇవ్వలేదు కాబట్టి మరి ఇప్పుడు రబీ సీజన్ సంబంధించి రైతు భరోసా ఇస్తామని కూడా చెప్పారు. అది కూడా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి 6 గ్యారెంటీలో భాగంగా రైతులకు ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని కూడా చెప్పారు. కౌలు రైతులకు 15,000, కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు. కూడా ఈ రోజు విధి విధానాలు ఖరారు చేస్తారు. ఖరారు చేసిన తర్వాత మరి ఎంతవరకు కటాఫ్ పెట్టాలపై కూడా నిర్ణయం తీసుకుంటారు. మరి ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు 7 ఎకరాల వరకు కటాఫ్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతమంది రైతులు ఉంటే అందరికి కూడా, అంటే వ్యవసాయం చేసిన వారికి, వ్యవసాయేతర భూములకు కూడా రైతు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు 21,000 కోట్లు కూడా వృధాగా దుర్వినియోగం అయ్యామని కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. కాబట్టి మరి ఈసారి నిజమైన రైతులకు మాత్రమే, ఎవరైతే సాగు చేస్తారో సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు పెట్టుబడి సాయం వేస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 5 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వెంచర్లకు, భూములకి, అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ కి, రాజకీయ నాయకులకు కూడా రైతు బంధు డబ్బులు కూడా పడే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రజెంట్ మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరి దీనికి సంబంధించి కూడా దాదాపు కసరత్తు కూడా కొలికొచ్చినట్టు తెలుస్తోంది. మరి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1,6,00,000 కుటుంబాలు ఉన్నట్టుగా ఇటీవల ఇంటింటి సర్వేలు కూడా వెళ్ళాయి. మరి వీరిలో 70 లక్షల మంది రైతుల భూమి నమోదు పుస్తకాలు కూడా రెవెన్యూ రికార్డు కూడా కలిగి ఉన్నాయి. కాబట్టి మరి మిగిలిన 46 లక్షల కుటుంబాలకు భూమి లేదు. మరి వారిలో పేదలు గుర్తించేందుకు కూడా జాతీయ ఉపాధి హామీ చట్టం, కార్మిక గుర్తింపు కార్డును కూడా ప్రతిపాదికంగా ఉపయోగించాలని కూడా ప్రభుత్వం కూడా చూస్తుంది. ఇక మరోవైపు ఇటు భూమి లేని పేదలకు కూడా ఆర్థిక సాయం, అన్నదాతలకు రైతు భరోసా పథకం అమలుపై కూడా ప్రభుత్వం దృష్టి కూడా సారించింది. మరి భూమి లేని పేదలకు కూడా 12,000 ఆర్థిక సాయం చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్య అసెంబ్లీ సమావేశాలు కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవుతుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో సమావేశంలో మరోసారి సమావేశమై ఈ యొక్క విధి విధానాలపై కూడా పూర్తిగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు సమయం కూడా దగ్గరకు వస్తుంది. మరి ఇంకొక 13 రోజుల్లోనే సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో మరి సంక్రాంతి లోపే ఈ యొక్క రైతు పెట్టుబడి సాయం కూడా అందించాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రూరల్ మనం చూసాం, ఇటు రబీ సీజన్ సంబంధించి కూడా ఇప్పటికే వ్యవసాయ పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అందరు కూడా నార్లు కూడా పోస్తున్నారు. కాబట్టి ఒక పెట్టుబడి సాయం అనేది కూడా వ్యవసాయం పనులు ప్రారంభించినప్పుడే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే విత్తనాలు తెచ్చుకోవడానికి కానీ, ఎరువులు తెచ్చుకోవడానికి కూడా రైతులకు పెట్టుబడి సాయం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో సంక్రాంతి లోపే ఈ యొక్క రైతు భరోసా నిధులు వేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. మరి ఇంకా ఈ విధి విధానాలపై కూడా ఇంకా కొంతవరకు క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఎంతమంది రైతులకు ఇవ్వాలి, మరి 7 ఎకరాల లోపు రైతులు ఎంతమంది ఉన్నారు, మరి కటాఫ్ 7 ఎకరాలు పెట్టాలా, 10 ఎకరాలు పెట్టాలా? ఎందుకంటే మొన్న అసెంబ్లీ సమావేశంలో కూడా ఇటు బీజేపీ నేతలు, అదేవిధంగా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం తీసుకొచ్చారు. కొంతమంది పెద్ద రైతులు ఉంటారు, 10 ఎకరాలు
ఉన్న వాళ్ళు ఉంటారు, 10 ఎకరాల పైబడిన ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి ఇస్తారా లేదా రేపై కూడా ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీలో ఇది ఫైనల్ సబ్ కమిటీ ఈ భేటీలో కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా 10 ఉమ్మడి జిల్లాలు కూడా పర్యటించి రైతుల నుంచి కూడా అభిప్రాయం తీసుకున్నారు. రైతు సంఘాల నాయకులు కూడా కలిసి మరి ఎంతమందికి ఇస్తే బాగుంటుంది, మరి ఎంతమంది అంటే ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అప్పుడు కూడా అన్ని జిల్లాల్లో కూడా అందరు అభిప్రాయం తీసుకున్నారు. ఇటు పార్టీ పరంగా కూడా ఇతర పార్టీల అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి పూర్తిగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విధంగానే ఈసారి రైతు భరోసా నిధులు రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు. మరి ఇప్పటికే ఇటు బీజేపీ బీఆర్ఎస్ మాత్రం ఒక రకమైన ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే గత ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులు ఇవ్వలేదు, మరి ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసి రైతు రుణమాఫీ చేశారని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే మరి అప్పటి వరకు తాము ఈ విధి విధానాలు ఇంకా ఖరారు చేయలేదు, మరి ఖరారు చేసిన భాగంగానే డిలే ఉందని కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ గత సీజన్ ఖరీఫ్ సీజన్ సంబంధించిన డబ్బుల్ని ఎగ్గొట్టి మరి రైతు రుణమాఫీకి యాడ్ చేశారు, డబ్బులు ఇచ్చారని కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తారు. కాబట్టి మరి ఈసారి మాత్రం కంపల్సరీ రైతు భరోసా ఇచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడుతుంది. మరి దానిలో భాగంగానే మరి ఈసారి వ్యవసాయానికి సంబంధించి సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయలు కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. మరి ఈ సీజన్ లో మరి నిజామా రైతులకే రైతు భరోసా ఇస్తామన్నారు. మరి కౌలు రైతులను ఏ రకంగా గుర్తిస్తారు, మరి వాళ్ళకి ఆయన కార్డు ఇచ్చి వేస్తారా లేదా, మరి ఈసారి కౌలు రైతులకు ఈ యొక్క రైతు భరోసా నిధులు వేస్తారా లేదా, మరి రైతు కూలీల పరిస్థితి మరి 12,000 ఇస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన కూడా చర్చించి మరి ఎంతమంది రైతులకు ఇవ్వాలి, సాగు చేసే రైతుల భాగంగా మరి ఎంతవరకు కటా పెట్టాలి, మరి 7 ఎకరాలకు పెడతారా లేకపోతే 10 ఎకరాలకు పెడతారా, వీటన్నిటిపై కూడా పూర్తిగా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలో కూడా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా రైతు బంధుకు సంబంధించిన నిధులు కూడా చాలా కూడా పక్కదారి పట్టాయి. చాలా వరకు 21,000 కోట్లు కూడా దుర్వినియోగం అయిన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఈసారి మాత్రం ఈ సంక్రాంతికి నిజమైన రైతులకు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పెట్టుబడి సాయం అందిస్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా మొత్తం అనలైజ్ చేసి ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశం అవుతుంది. కాబట్టి ఈ సమావేశంలో మరి విధి విధానాలు ఖరారు చేసి మరి ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాఖ్. రైట్, థ్యాంక్ యూ సతీష్.